సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ఈ ఛానల్లో సో ఈరోజు మన ఛానల్లో లెస్ బడ్జెట్లో మనము ఆర్జీబీ కలర్ సెటప్ని ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. సో ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినాను. లెస్ బడ్జెట్లో మనకి ఆర్జీబీ లైట్ సెటప్, బ్యాక్గ్రౌండ్లో ఆర్జీబీ లైట్ సెటప్ ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. సో దానికి సంబంధించి నేను ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో లెట్స్ అన్బాక్సింగ్ తర్వాత చూద్దాము. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనము అన్బాక్సింగ్ వీడియోస్ కంటిన్యూస్గా పెడుతుంటాము. సో మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అనేది మీరు తప్పకుండా చూడవచ్చు. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. సో అన్బాక్సింగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. పైన ఇన్వాయిస్ ట్యాప్ చేసి పెట్టిండ్రు. సో మనకైతే కంప్లీట్ సీల్ ప్యాక్ అయితే వచ్చింది. సో మనకు ఓపెన్ చేస్తే మనకి బాక్స్ ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి బాక్స్ ఓపెన్ చేస్తే యాక్చువల్గా ఇది నేను 2 ఆర్డర్ చేశాను. సో ఇది మనము 2 డిఫరెంట్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూడవచ్చు మేక్ ఇన్ ఇండియా సింబల్తో అయితే రావడం జరిగింది. ప్యాకింగ్ అయితే ఓపెన్ అయ్యే ఉంది ఆల్రెడీ. సో చూద్దాము. సో ఇది ఒక లైట్ అండ్ ఇది ఒక లైట్, 2 లైట్స్ వచ్చాయి అనమాట మనకి. అంతే, బాక్స్లో అయితే ఏం లేదు. సో పక్కన పెట్టేద్దాం. సో మనకి ఇక్కడ చూడవచ్చు, ఓపెన్ చేయగానే డైరెక్ట్గా లైట్ సెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ స్ట్రిప్ లైక్ స్టాండ్ టైప్, మనము ఎక్కడైనా బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టుకోవడానికి, ప్లేస్ చేసుకోవడానికి, లేదంటే గోడకి తగిలించడానికి ఉపయోగపడుతుంది అనమాట. దగ్గరికి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి కాదు, ఇదొకటి వచ్చి. సో మనకి లైట్ సెట్ అయితే ఈ విధంగా ఉంది. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దీని పనితనం అయితే చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇది అండ్ లైట్. అలాగే ఇంకా ఏమి ఇచ్చారంటే మనకి ఈవెన్ రిమోట్ కూడా ఇచ్చారు. సో ఈ రిమోట్తో మనము మల్టిపుల్ కలర్స్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆర్జీబీ అని కాదు, మనకంటే మల్టిపుల్ లైట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూస్తే బాక్స్లో మనకి ఏం చేశారంటే ఆర్జీబీ రిమోట్ ఎల్ఈడి ఫ్లడ్ లైట్ అని ఇచ్చారు. సో మనం ఇది అవుట్డోర్లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే వాటర్ అయితే ఎక్కువ అంత పడకుండా ఉంటాయో చేసుకోవచ్చు. 50 వాట్ 50 ఎల్ఈడీస్తో ఉంటుంది. ఇది వచ్చేసి హ్యామర్, బుల్లెట్, అలాగే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లైట్స్ అయితే ఇవి మోడల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఉంది ఏంటంటే డైమండ్ క్రిస్టల్ బ్రిక్ అనమాట. సో ఇది వచ్చేసి డైమండ్ క్రిస్టల్ బ్రిక్ మోడల్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి లైట్. సో ఇదంతా నేను మళ్ళీ మీకు సెటప్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది. సో అంతే, ఇంకంత నుంచి ఎక్కువ ఏం లేదు. సో ఈ లైట్ సెటప్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో నేనైతే ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేశాను. మీరైతే ఏదైనా ఒక మంచి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని, అంటే మీ ప్లేస్కి దగ్గర, అంటే మీరు సెటప్ చేసుకుని మీ స్టూడియోకి తగ్గట్టు మీరు చూజ్ చేసుకోవచ్చు. నేను 2 లైట్స్ తెప్పించాను కదా. సో 2 లైట్స్ వచ్చేసి నేను ఈ విధంగా మా ఇంట్లో అయితే సెట్ చేసుకోవడం జరిగింది. అలాగే నేను మామూలుగా వాల్కి కూడా అవి కలర్స్ని అప్లై చేసి చూశాను, అంటే వాల్ మీద పడ్డప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అనేది. దీంట్లో మనకి రిమోట్లో లైట్ అడ్జస్ట్మెంట్, హైట్, అంటే బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ మార్చుకోవడానికి కూడా అయితే ఉంది. ఇక్కడ మనం ఈ వీడియోలో చూడవచ్చు. అంటే మనము ఆ వుడ్ మీద కానీ లేదంటే పక్కన సైడ్ వాల్ మీద ఉన్నప్పుడు ఆ కలర్ రిఫ్లెక్షన్ అనేది చాలా బ్రైట్గా ఉండడం వల్ల ఏంటంటే కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో మనము మన యొక్క యూసేజ్ని బట్టి చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి. థ్యాంక్ యూ.